కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ మోడల్స్ అందరూ తీసుకోవాలనుకుంటారు, కానీ వాటి ప్రైజులు చూసిన తర్వాత చాలా మంది కాంప్రమైజ్ అయ్యి పాత మోడల్కి అయితే వెళ్ళిపోతారు. దీనికి కారణం ఒక్కటే, ఎక్స్పోర్ట్ ఛార్జెస్. ప్రతి ఒక్క ఐఫోన్ మోడల్ అదర్ కంట్రీస్ నుంచి రావడం వల్ల ఎక్స్పోర్ట్ ఛార్జీలు అనేవి విపరీతంగా ఉంటాయి. కానీ ఇక మీద నుంచి అలా అయితే కుదరదు. ఎందుకంటే మన అమెరికా బాబాయ్ చైనా వాళ్ళకు చిన్న వార్నింగ్ అయితే ఇచ్చాడు. చైనా నుంచి అమెరికాకు రావాలన్నా, అమెరికా నుంచి చైనాకు రావాలన్నా ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన 125% ట్యాక్స్ అయితే వేస్తా. అంటే సింపుల్ గా చెప్తున్నాండి, నా చేతిలో ఒక మొబైల్ ఉంది, ఈ మొబైల్ ధర 10,000 అనుకుందాం. అది చైనా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ కావాలనుకుంటే 125% ట్యాక్స్ కట్టాలి. అంటే దాదాపుగా 22,500 అనమాట. దీనికి కారణంగా చాలా మంది మొబైల్ కొనే వాళ్ళు కాంప్రమైజ్ వేరే మొబైల్ తీసుకుంటారు. సో ఇలా అయితే కాదని చెప్పి యాపిల్ కంపెనీ వాడు బాగా ఆలోచించి చైనా నుంచి ఇండియాకు వాళ్ళ కంపెనీ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఇంకా ఇండియాలో ఒక ప్లేస్ లో $1.5 బిలియన్ పెట్టి ఐఫోన్ 17 అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న కొంతమందికి తెలిసే ఉంటుంది, ఆల్రెడీ చెన్నైలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది కదా అని. కానీ అక్కడ కేవలం ఐఫోన్ 14, 15 ఇంకా 16 కూడా రన్ అవుతుందని నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ కొన్ని మాత్రమే అక్కడ తయారు చేస్తున్నారు. కానీ ఐఫోన్ 17 మాత్రం ఇప్పుడు తొందరలో రాబోతుంది. ఇంకా ఇది మన ఇండియాలోనే చేస్తున్నారు. దీనివల్ల మన బెనిఫిట్ ఏంటంటే మనకు ఒకటి ఎక్స్పోర్ట్ ఛార్జీలు అయితే ఉండవు. ఈ వీడియోని మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా కొత్తగా ఐఫోన్ ని బై చేస్తుంటే వీడియో అనేది షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి.